కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బోగస్ పెన్షన్ల పేరుతో ఏరివేతలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు బోగస్ పెన్షన్లు అనేటువంటిది ఏరువేత ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైనటువంటిదే. అంటే ఎక్కడైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏరివేసి నిజాయితీగా ప్రతి ఒక్క పార్టీ కూడా మీకు మద్దతుగా ఉంటుంది. కాకపోతే దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఆ ఏరువేత పేరుతో ఈరోజు పెన్షన్లు తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఇక్కడ పూర్వమిళ్ళ పట్టణంలోని బెస్త వీధిలో, అంటే కడప జిల్లా పూర్వమిళ్ళ పట్టణం పూర్వమిళ్ళ మండలంలో ఉన్నటువంటి బెస్త వీధిలో ఇక్కడ పాపం నాగరాజు అనేటువంటి వ్యక్తి, ఇతనికి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అటువంటిది తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఇతనికి కూడా పెన్షన్లు తొలగించి వాళ్ళు ఏం ఆనందపడుతున్నారు అనేటువంటిది అర్థం కావడం లేదు. అర్థం కానటువంటి పరిస్థితి. పూర్తిగా వికలాంగులైనటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి కూడా వాళ్ళు పెన్షన్లు తొలగించడం అనేటువంటిది ఎంతో దుర్మార్గమైనటువంటి విషయంగా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు బోగస్ పెన్షన్ల ఏరువేతకు ఎలాంటి అభ్యంతరం లేదు కానివ్వండి, నిజాయితీగా పెన్షన్లు తీసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తులకు కూడా పెన్షన్లు తొలగిస్తే మటుకు ఖచ్చితంగా ఒక ఉద్యమమే అనేటువంటిది చేస్తాం. మీరు మరొకసారి రీవెరిఫికేషన్తో ఈ వ్యక్తులు ఎలాగో అంత దూరం వెళ్ళలేరు, మీరే అధికారులని, ప్రభుత్వ అధికారులని, డాక్టర్లను మరొకసారి ఇంటి దగ్గరికి పంపించైనా సరే ఈ యొక్క వెరిఫికేషన్ చేసి వీళ్లకు ఖచ్చితంగా పెన్షన్ అనేటువంటిది మంజూరు చేయాలి. వీళ్లకు పెన్షన్ అనేటువంటిది ఈరోజు రాకపోతే కనీసము వీళ్ళ యొక్క 5 వేళ్లు కూడా నోట్లోకి వెళ్ళనటువంటి పరిస్థితి. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా పెన్షన్ అనేటువంటి తీయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దానికి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులందరికీ కూడా పెన్షన్లు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.